హరే కృష్ణ. ఈరోజు మనం ప్రపంచంలో అనేక రకాలైన మతాలు ఉన్నాయి. ఆ మతాల యొక్క కొన్ని ప్రాథమిక అంశాలు గురించి చూద్దాం అన్నమాట. అది కూడా తెలుసుకోవటం మనకి ఉపయోగపడుతుంది. వాళ్ళతోటి మనం మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది సున్నితమైన అంశాలు, వీటన్నిటి గురించి మనకి కొంచెం తెలుసుకొని ఉంటే అది, అలాగే వాళ్ళు కూడా భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి చేస్తున్నారు ఇవన్నీ. ఆ వాళ్ళకి ఏ విధంగా ఆ శ్రద్ధ కలుగుతుంది, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం వాళ్ళకి ఎలా కలుగుతుంది, అటువంటి అంశాలు చూడటం కూడా మనకి ఉపయోగపడుతుంది పర్సనల్ గా. అలాగే ప్రచారం చేసే సమయంలో కూడా మనకి అది ఉపయోగపడుతుంది. ఓకే, మీరు చెప్పండి, ప్రపంచంలో ఏమేం మతాలు ఉన్నాయి, మీకు తెలిసిన మతాల పేర్లు చెప్పండి. క్రైస్తవ మతం, క్రైస్తవ మతం, జైన మతం, బౌద్ధ మతం, జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం, హిందూ మతం, ముస్లిం, ఆ, ముస్లిం మతం, ఇంకా యాదవ కులం అని కూడా అంట. యాదవ కులం అది కులం అండి మతం. యాదవ కాదు, యూదు. యూదు, యాదవ వేరు, యూదు వేరు. యాదవ అనేది ఒక వంశము. ఆ వంశములో ఆ కృష్ణుడు భగవంతుడు అవతరించారు, కృష్ణ కృష్ణుడు. కృష్ణుడు యూదు మతం అనేది వేరనమాట. దాన్ని తెలుగులో యూదు మతం అంటాం. ఆ, ఇంగ్లీష్ లో జూయిష్ అంటారు. JEW, జూయిష్ మతం. సో ఆ విధంగా ఇక్కడే రాసింది యూదు మతం అని. సో శ్రీల ప్రభుపాదులు వారు చెప్పేవారు అనమాట, మనం ఒక మార్గంలోకి వచ్చిన తర్వాత ఇతర మార్గాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నించడం, అది కూడా ఒక రకమైన ఇంటెలెక్చువల్ సెన్స్ గ్రాటిఫికేషన్. అంటే బుద్ధి స్థాయిలో ఇంద్రియ సంతృప్తి చేసుకోవటం అని చెబుతారనమాట. అంటే ఒక మార్గంలోకి వచ్చాము, భక్తి మార్గంలోకి వచ్చాము, కృష్ణుని పూజిస్తున్నాం. ఇప్పుడు మనకి ఆ క్రైస్తవ మతం ఏంటి, ఈ ముస్లిం మతం ఏంటి, అవన్నీ నేర్చుకోవటం కూడా ఒక రకమైన ఇంద్రియ సంతృప్తి చేసుకోవటమే అని చెప్పారు ప్రభుపాదులు వారు. కాకపోతే మనం మరీ అంత డీటెయిల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గర మనం ఔషధం తీసుకుంటున్నాం, ఆ, ఏ ఆయుర్వేదమో లేకపోతే అల్లోపతినో, మిగతా వాటన్నిటి కూడా నేను ఆ, ఒకదాన్ని కూడా సరిగా పాటించకుండా నేను అన్నీ తెలుసుకుంటాను. ఆ హోమియోపతి ఏంది, ఇంకా అదేంది, ఆ ఆయుర్వేదం ఏంది, ఇట్లా రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర తెలుసుకోవడం అని పాటించడం అనేది లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అదే విధంగా ముందుకే ప్రభుపాదులు వారు దాన్ని ఆ, మిగతా మతాల గురించి నేర్చుకోవడం అంత అవసరం లేదని చెప్పారు. కాకపోతే మనం ఇక్కడ కొన్ని ప్రాథమిక అంశాలు మాత్రమే చూస్తున్నాం, మనకి ప్రచారంలో అలాగే మన జీవితంలో ఉపయోగపడే వాటి గురించి మాత్రం. మరి మనం ఎందుకు చదువుతున్నాం అంటే పర్సనల్ అప్లికేషన్, సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను అర్థం, యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి కొన్ని. అందుకే కదా వాళ్ళు కూడా భగవంతుడిని నమ్ముతున్నారు. అవన్నీ మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకు దొరికిన దాని పట్ల లోతైన ప్రశంసను పెంపొందించుకోవటం. మిగతా మతాలు వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్న తర్వాత, అరే నాకు దొరికింది ఎంతో అరుదైనది, ఎంతో విలువైనది అని మనకి ప్రశంస పొంది మనం చేసేదాన్ని మనం ఇంకా సీరియస్ గా చేయగలుగుతాం. అలాగే ప్రచారం చేసేటప్పుడు కూడా వేరు వేరు వాళ్ళని కలుస్తూ ఉంటాం, వేరు వేరు మతాలను కలిసి ఆ, పాటిస్తున్న వాళ్ళని, వాళ్ళతో మాట్లాడేటప్పుడు సున్నితంగా ఉండటం కోసం కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఈ క్లాసుల్లో మనం ముఖ్యంగా చరిత్ర చూస్తాం. అవి ఎలా పుట్టినాయి ఆ మతాలు, అలాగే ఎలా అభివృద్ధి చెందినాయి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, అలాగే మనం పాటిస్తున్నది గౌడీయ వైష్ణవ మతం. మనం పాటిస్తున్నది మనకి బ్రహ్మదేవుడు ఆది గురువు. బ్రహ్మదేవుడు నుండి నారదముని, నారదముని తర్వాత వ్యాసుడు, తర్వాత మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు, ఆ విధంగా
మనకి మన గురు పరంపర వస్తుంది. మన గురు పరంపరలో ఉన్న ఆచార్యులతోటి ఈ మతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సంభాషించారా, వీటన్నిటి గురించి మనం చూస్తాం. సో జ్ఞానాన్ని సంపాదించడానికి మూడు మార్గాలు ఉంటాయి: శృతి, శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే నేను చూసింది నేను నమ్ముతాను అంటే నేను, కానీ దానివల్ల మనకి సరైన జ్ఞానం రాదన్నమాట. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నాకు సూర్యుడిని చూశాను, సూర్యుడు రూపాయి బిళ్ళ సైజులో ఉన్నారు, ఆయన అంతే సైజు ఉన్నారు అంటే కాదు. అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనకి సరైన జ్ఞానం రాదు. ప్రత్యక్ష ప్రమాణం ఒక్కోసారి మనం ఒక కర్ర ముక్కని నీళ్ళల్లో పెట్టామనుకోండి, ఆ కర్ర విరిగినట్టు కనిపిస్తుంది, కానీ అది కాదు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం నుండి మనకి సరైన జ్ఞానం రాదు. అనుమాన ప్రమాణం కూడా పక్కింట్లో పెద్ద గోల అవుతుంటే కొట్టుకుంటున్నారు కావాలని అన్ని చూస్తాం, ఎవరు కొట్టుకోవట్లేదు, టీవీ చూస్తున్నారు, టీవీలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనకి సరైన జ్ఞానం రాదు. శబ్ద ప్రమాణం శాస్త్రాల నుండి వస్తుంటుంది కదా, అది సరైన జ్ఞానం. సో కాబట్టి మనం ఇతర మతాల గురించి మనం చరిత్ర ద్వారా, హిస్టరీ ద్వారా తెలుసుకుంటాం. అలాగే మన ఆచార్యులు, మన గురు పరంపరలో వస్తున్న ఆచార్యులు వాళ్ళు ఏమన్నా రాశారా ఈ మతాల గురించి, వాటి ద్వారా కూడా తెలుసుకుంటాం. ఇక్కడ ఎస్విసిటి అని రాస్తుంది, అంటే శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. ఆయన ఆ భక్తి వినోద్ ఠాకూర్ కంటే ముందు వచ్చిన ఆచార్యులు. ఆ రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ తర్వాత ఆ నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాసాచార్య, శ్యామానంద పండిత్ అని ఉన్నారు. వాళ్ళ తర్వాత వచ్చే తరంలో వచ్చారనమాట శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అని. ఆయన భాగవతం మీద, భగవద్గీత మీద, అన్నిటి మీద ఆయన వ్యాఖ్యానం చేశారు, ఆయన భాష్యాన్ని రాశారు. కానీ ఎక్కడ క్రైస్తవ మతం గురించి కానీ, ఇస్లాం మతం గురించి కానీ, యూదు మతం గురించి కానీ ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు అనమాట. ఆయన భాష్యం అంతా సంభాషణల రూపంలో కృష్ణుడు ఇది చెప్పుకుంటారు, తర్వాత అర్జునుడు ఈ విధంగా అడిగారు, మనకి తెలియని డీటెయిల్స్ ని ఇంకా ఎక్కువ ఇచ్చేవారు అనమాట ఆయన భాష్యంలో. అలాగే గ్రామర్ గురించి, వ్యాకరణాన్ని విశ్లేషించి చెప్పేవాళ్ళు. అలాగే తాత్విక స్పష్టీకరణ, ఫిలాసఫీ ఏదైనా క్లియర్ గా లేకపోతే దాన్ని క్లారిఫై చేసేవాళ్ళు. ఈ విధంగా ఆయన యొక్క భాష్యాలు ఉండేవి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్వి. ఎందుకంటే ఆ సమయంలో ఈ సంప్రదాయం అనేది జీవించి ఉంది, అందరూ పాటిస్తున్నారు, వాళ్ళకి చెప్పాల్సిన పని లేదనమాట. ప్రతిదీ, ప్రతి చిన్నది, ప్రతి చిన్న విషయాలు ఆ మనం వైష్ణవ సదాచారంలో చూసామన్నమాట. మనం గనక టాయిలెట్ కి 2వ నంబర్కి వెళ్తే స్నానం చేయాలి, ఇవన్నీ ఇప్పుడు మనం రాసి చెబుతున్నాం. ఎందుకంటే ఆ సంప్రదాయం అనేది కొన్ని వందల సంవత్సరాల పాటు వేరు వేరు విదేశీ శక్తుల యొక్క దాడి ద్వారా నశించిపోయింది. కాబట్టి దానికి మళ్ళీ మనం అవన్నీ రాసి చెప్పాల్సి వస్తుంది. కానీ ఈ ఆచార్యుల సమయంలో, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ సమయంలో అందరూ సంప్రదాయాలను బాగా పాటిస్తున్నారు. వాళ్ళు కేవలం సంబంధ జ్ఞానాన్ని మాత్రమే రాసేవాళ్ళు. మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనం ఆయన ఎలా చేరుకోవాలి, ఇలాంటివన్నిటిని. అవిధేయ జ్ఞానం అంటే మనం రోజువారు పాటించే వాటిని నోటి ద్వారా చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే అందరూ పాటించేవాళ్ళు అప్పట్లో, వాటిని రాయాల్సిన పని లేదు. సో కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ ముందు ఆచార్యులు ఎవరు ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళ భాష్యంలో రాయలేదు అనమాట. ఆచరణాత్మక సూచనలని వాళ్ళ భాష్యంలో ఇవ్వలేదు. కానీ భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ప్రభుపాదులు వారు వీళ్ళ సమయానికి వచ్చేదంటే సంప్రదాయాలు అన్నిటినీ పైన పుస్తకం మీద పెట్టేశారు. కాబట్టి వాళ్ళు ప్రతిదీ నేర్పాల్సి వచ్చింది. తిలకం ఎలా పెట్టుకోవాలి, ప్రతి చిన్న విషయాలను కూడా నేర్పారు అనమాట వీళ్ళు, రాశారు వాటిని. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ ముందు మేధావుల కోసం రాసిన పుస్తకాల్లో ఇస్లాంని ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే వాళ్ళు ఇస్లాం అనేది మేధో బాగా మేధస్సు ఉన్న వాళ్ళకి, వాళ్ళతో చర్చించాల్సిన అవసరం లేదు ఇటువంటి వాటిని అనుకునేవాళ్ళు. కేవలం చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చాంద్ కాజీ, మనం అందరం వెళ్ళాము అక్కడ, శ్రీవా సంఘం, అక్కడ కాజీ చాంద్ కాజీ పగలగొట్టిన మృదంగాన్ని చూసాము.
ఆయన కీర్తన చేస్తుంటే పగలగొట్టారు అనమాట మృదంగాన్ని. అప్పుడు చైతన్య మహాప్రభు కోపంతో అందరినీ కాగడాలు తీసుకొని రామని చెప్పి లక్షల మంది కాగడాలతోటి ఆ కాజీ ఇంటికి వెళ్ళారు అనమాట. కాజీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పగలగొట్టు మృదంగాన్ని అంటే, ఆయన నేను పగలగొట్టను, ఎందుకంటే నిన్న రాత్రి నరసింహస్వామి వచ్చి నా ఛాతి మీద కూర్చొని ఆ గోళ్ళతోటి ఆయన నా ఛాతిలోకి దించారు ఆయన గోళ్ళని. చెప్పారనమాట, మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా దాడి చేస్తే నేను చంపేస్తానని. అందుకే నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని చెప్పి ఆ సమయంలో సంభాషణ జరుగుతుంది ఇస్లాం గురించి, వేదాల గురించి. అలా అక్కడక్కడ వచ్చిన సంభాషణ తప్పించి ఇస్లాం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే మనము, మీరందరూ చెప్పారు రకరకాల మతాల గురించి. ఈ మతాలన్నింటినీ రెండు విభాగాలుగా చేయొచ్చు అనమాట. అబ్రహాము నుండి వచ్చే మతాలు, ధార్మిక మతాలు. అబ్రహాము నుండే వచ్చే మతాల్లో యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ఈ మూడు ఉంటాయి. ధార్మిక మతాలంటే హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, ఈ నాలుగు. ఈ అబ్రహాము నుండి వచ్చే మతాలు, వీళ్ళందరూ కూడా అబ్రహాముని ప్రవక్తగా, మొదటి ప్రీచర్గా, మొదటి ప్రాఫిట్ గా అంగీకరిస్తారనమాట. ఆయన మొదటి ప్రాఫిట్ అని యూదులు అంగీకరిస్తారు, ముస్లింలు అంగీకరిస్తారు, క్రైస్తవులు అంగీకరిస్తారు. ఇక నా భారతదేశంలో పుట్టిన మతాలన్నింటినీ ధార్మిక మతాలు అంటారు. అంటే ఈ హిందూ మతం భారతదేశంలో పుట్టింది, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, ఈ నాలుగు ఈ భారతదేశంలో పుట్టినవి. ఇవి అనాదిగా ఉన్నాయి అన్నమాట. యూదు మతం అనేది ఒక ఆ సంవత్సరంలో స్థాపించబడింది. అవే కాకుండా తావో మతం, షింటో మతం, ఈ విధంగా జపాను అటువంటి దేశాల్లో పాటిస్తారు, కానీ ఎక్కువ మంది లేరు వీటి నంబరు. సో మన ఋషులు, వారు సాధన చేస్తారు, వారు కొన్ని అంతర్దృష్టులను పొందుతారనమాట. మరియు వారు ఇతరులతో పంచుకుంటారు. ఋషుల్ని అంటే ఏంటంటే, వాళ్ళు సాధన చేసి వాళ్ళకి లోపల మనోఫలకం మీద కనిపిస్తాయి కొన్ని, వాటిని ఇతరులతో పంచుకుంటారు, వాళ్ళని ఋషులు అంటారు. ప్రవక్తలు అంటే దేవుని చిత్తాన్ని తెలియజేసే వ్యక్తి. వీళ్ళేంటంటే మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారు. భగవంతుడు నాకు ఇది చెప్పారు, నేను మీకు ఇది నేర్పుతున్నాను అని. సో ఈ యేసుక్రీస్తు, మహమ్మద్, వీళ్ళందరూ ప్రవక్తలు అన్నమాట. దేవుని చిత్తాన్ని తెలియజేస్తారు వాళ్ళు. ప్రవక్త ఏది చెప్పినా అది సంపూర్ణ సత్యమే, దానిని అనుసరించండి అని చెబుతారు వాళ్ళు. సో ఆ విధంగా ఈ అబ్రహాం మతాలు ఉన్నాయి కదా, వీటిల్లో ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సాతాన్ అని ఉంది, లేకపోతే సైతాన్ అంటారు. సైతాన్ ఉంది, భగవంతుడు ఉన్నారు. సైతాన్ అనే వ్యక్తి దేవుడికి శత్రువు, ఈ విధంగా చెబుతారు అబ్రహాం మతాల్లో. కానీ ధార్మిక మతాల్లో సైతాన్ అనం, మనం మాయాదేవి అంటాం. మాయాదేవి అంటే దుర్గాదేవి. ఆమె భగవంతుడికి సేవకురాలు. వాళ్ళిద్దరు శత్రువులు కాదనమాట. విష్ణుమూర్తి మాయ, దుర్గాదేవి విష్ణుమూర్తి, లేకపోతే కృష్ణుడు దుర్గాదేవి, వాళ్ళు ఒకరికొకరు శత్రువులు కాదు. ఆమె భగవంతుడికి సేవకురాలు. ఈ విధంగా ధార్మిక మతాల్లో వివరించబడింది. సో ఈ అబ్రహాం నుండి వచ్చిన ఈ మూడు మతాలు, యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, వాళ్ళు ఏం చెబుతారంటే, ఆడమ్ ఈవ్ అని ఇద్దరు ఉన్నారు. ఆదాము హవ్వ అంటారు మన తెలుగులో. ఆడమ్ ఈవ్ అనే వాళ్ళు ఆ ఎప్పుడైతే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో, స్పిరిచువల్ వల్ల ఉన్నారో, వాళ్ళకి భగవంతుడు చెబుతారనమాట, మీరు అన్ని తినండి, కానీ ఈ ఒక్క చెట్టు ఉంది కదా, ఆ చెట్టు యొక్క పండ్లు మాత్రం తినగాకండని చెబుతారు. వాళ్ళు సరే అని చెప్పి ఆ చెట్టును తప్పించి మిగతావన్నీ ఆ మిగతా అన్ని చోట్లలో తింటూ ఉంటారు. అప్పుడు సైతాన్ వచ్చి ఒక పాము రూపంలో వాళ్ళకి చెబుతుంది అనమాట, మీరు ఆ ఈ దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఆ ఆ చెట్టు యొక్క కాయలు తింటే మీరు మీరు కూడా బలవంతులు అవుతారు, దేవుడిలా తయారవుతారు, ఆయనంత శక్తివంతులు అవుతారు. అందుకే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని తినొద్దని చెప్పారని. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆ ఆ పండు తింటారనమాట, ఆ చెట్టు యొక్క పండుని. వెంటనే వాళ్ళకి, అప్పటి వరకు బట్టలు లేకుండా ఉండేవాళ్ళు, వాళ్ళకి వెంటనే సిగ్గు అనేది వస్తుంది. అదంటే అహంకారం వచ్చింది అనమాట. అంతవరకు ఆత్మ ఆత్మ అనేది శుద్ధిగా ఉంది, కానీ అహంకారం అనేది వచ్చింది ఆ సమయంలో.
ఆ విధంగా వాళ్ళు భగవంతుడికి పాపం చేశారు. భగవంతుడు చెప్పింది చేయలేదు కాబట్టి పాపం చేశారు అని చెబుతారు. వాళ్ళు చేసిన పాపాన్ని మనమందరం కూడా అనుభవిస్తున్నాం. ఆ విధంగా చెబుతారు అనమాట. మనం పుట్టడమే ఆ కర్మ వల్ల కాదు పుట్టింది. మన ధార్మిక మతాల్లో కర్మ అనేది ఉంటుంది, కానీ వాళ్ళ కర్మ అనేది లేదు. వాళ్ళు కర్మ అనే ఆ, భావనని కలిగి ఉంటారు అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే అబ్ర ఆదాము, ఈవు, హవ్వ వాళ్ళు పాపం చేశారు కాబట్టి మనమందరం కూడా వాళ్ళ వంశంలో వస్తున్నాం కాబట్టి మనం కూడా దాన్ని అనుభవిస్తున్నాం. మనం పుట్టడమే పాపంగా పుట్టాము, పాపాలతోటి పుట్టాము. ఏ విధంగా చెబుతారనమాట. కానీ ధార్మిక మతాల్లో కర్మ వలన పుడతాం మనం. అందువల్లనే కొంతమంది పుట్టుకతోటే దళితులు ఉంటారు, కొంతమంది పుట్టుకతోటే పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది పుట్టుకతోటే అంగవైకల్యంతో ఉంటారు. ఈ విధంగా మనం కర్మ అనేది చెబుతాం. సో వాళ్ళ ప్రకారం పాపం అనేది జన్యు లోపం అన్నమాట. తరం తరం నుండి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అందుకే ఈ మేరీ కన్య అనే భావన కూడా దాని వల్లే. ఓకే, మరి ప్రతి మనిషి పాపంతో పుడుతున్నాడు. ఆదం ఈవులు పాపం చేశారు కాబట్టి ఆ పాపం పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కానీ యేసుక్రీస్తు కూడా పుట్టారు. మరి యేసుక్రీస్తు కూడా పుట్టారు కాబట్టి ఆయన కూడా పాపం చేసి ఉన్న పాపంతో పుట్టారా? అందుకని చెప్పి వాళ్ళు ఈ కన్యా మేరీ అనే భావాన్ని కనిపెట్టారనమాట. కానీ యేసుక్రీస్తు మనలాగా పుట్టలేదు. ఆ వాళ్ళ తల్లి కన్య, వర్జిన్ అన్నమాట. ఆ విధంగా పుట్టారని కొంతమంది చెబుతారు, క్రైస్తవులు, యూదులు. కొంతమంది ఏమో అట్లా కాదని చెప్పి ఇది ఎక్కడా లేదు ఓల్డ్ టెస్టిమెంట్ లో, ఇది కొత్తగా కనిపెట్టారని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళకు కొన్ని భిన్నాభిప్రాయాలు అన్నమాట. అయితే ఈ యూదు మతాన్ని స్థాపించింది మోషే అంటారు. సో ఆ యూదు మతం ప్రకారం దేవుడు ఎలాగని మనకైంది అవతారాలు వస్తారు, రాముడుగా, కృష్ణుడుగా, వరాహస్వామిగా, ఈ విధంగా. కానీ వాళ్ళకి దేవుడి యొక్క ప్రకటన ఏంటంటే ఒక మిరాకిల్స్ చేస్తారు. మిరాకిల్స్ అంటే అతీంద్రియ సంఘటనలు, మనం మామూలుగా చేయలేనిది చేపి చేపి చూపించడం అన్నమాట. సో ఆ వాళ్ళకి మిరాకిల్ ఏంటంటే ఈ మోసెస్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో ఉంటారన్నమాట. ఆ ఈజిప్ట్ లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు వీళ్ళందరినీ హింసిస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ ఒక బానిసల్లా చేసుకొని వాళ్ళకి వాళ్ళ చేత పనులన్నీ చేపించుకుంటూ ఉంటాడు. అయితే ఈ మోసెస్ అనే ఆయన, నేను వీళ్ళందరినీ ఆ తీసుకొని వీళ్ళకి స్వేచ్ఛను కల్పిస్తాను అని చెప్పి ఆ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసుకొని పారిపోతూ ఉంటారన్నమాట. ఆ వెనకాల రాజు యొక్క సైన్యం వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి పారిపోతారు, వీళ్ళని పట్టుకొని మళ్ళీ బానిసల్లాగా మనం పని చేయించాలని. ఆ విధంగా వెనకాల సైన్యం వస్తూ ఉంటుంది, ముందేమో సముద్రం ఉంది. ఆ సమయంలో ఆ మోసెస్ ప్రార్థన చేస్తారనమాట. ప్రార్థన చేస్తే ఆ సముద్రం మార్గాన్ని ఇస్తుంది. అందుకే కాట్ బిట్వీన్ డెవిల్ అండ్ ఓషియన్ అంటారనమాట. అంటే ఇదే అన్నమాట. అంటే ఒక పక్కన డెవిల్ అంటే ఆ రాజు యొక్క సైన్యం, ఓషియన్ అంటే సముద్రం. సముద్రంకి దీనికి మధ్యలో ఉండటం అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు సముద్రాన్ని దాటుతారు. సముద్రం వాళ్ళకి దారిస్తుంది. మోసెస్, ఆ యూదులు వాళ్ళందరూ సముద్రాన్ని దాటుతారు. తర్వాత ఆ ఈజిప్ట్ రాజు ఉన్నారు కదా, రాజు సైన్యాన్ని పంపారు వీళ్ళందరిని పట్టుకొని తీసుకురామని. వాళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళగానే ఒకసారిగా సముద్రం ఆ మార్గం అనేది మూసుకుపోయి వాళ్ళందరూ మునిగిపోయి చచ్చిపోతారు. సో అది చూసి వాళ్ళందరికీ నమ్మకం కలుగుతుంది. ఓ, భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మనల్ని ఆ ఒక గొప్ప జాతిగా మనల్ని స్వీకరించాడు, మనల్ని రక్షించాడు. భగవంతుడు మన కోసం సముద్రం నుండి మార్గాన్ని ఇచ్చాడు. ఆ విధంగా కాకపోతే మోసెస్ జెరూసలేం వెళ్ళక ముందే చనిపోతాడు అనమాట. జెరూసలేం వెళ్ళాలి, కాకపోతే అక్కడికి వెళ్ళక ముందే ఆయన చనిపోతారు. అప్పుడు వీళ్ళు ఆయ- ఈ అందరు అనుకుంటారు అనమాట, ఈ మోసెస్ మనల్ని తీసుకెళ్ళలేకపోయారు భగవంతుడి యొక్క రాజ్యానికి. కాకపోతే భవిష్యత్తులో ఇంకొక మెస్సియా వస్తాడు.
ఆయన మనకి ఆ ఫ్రీడమ్ ఇస్తారు, మనకి భగవంతుడి యొక్క రాజ్యాన్ని ఇస్తాడని నమ్ముతారనమాట. ఆ విధంగా ఈ యూదు మతం అనేది 1400 BC, అంటే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం ఈ మోసెస్ ఆ ఈ విధంగా ఈ ప్రారంభమైందన్నమాట. తర్వాత అబ్రహాం మోసే మాట్లాడిన మాటలు మరియు జరిగిన సంఘటనలు ఇవన్నీ నమోదు చేయబడ్డాయి. ఇది వారి పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఈ మోసెస్ గురించి, అబ్రహాం అంటే వాళ్ళు మొదటి ప్రవక్త, వీళ్ళందరి గురించి రాసింది. అది ఓల్డ్ టెస్టిమెంట్. దేవుడు అద్భుతాలు మరియు అతీంద్రియ సంఘటనల ద్వారా వ్యక్తమవుతాడు వాళ్ళకి. మనకు అవతారాలు అంటాం కదా, వాళ్ళకి అట్లా కాదు. ఈ విధంగా మిరాకిల్స్ ద్వారా సముద్రంలో దారి ఇవ్వటం, ఈ విధంగా వాళ్ళకి కనబడతారు. తర్వాత యేసుక్రీస్తు జన్మించారనమాట. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం జన్మించారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు అనమాట, ఓ మనకి ఒక మెస్సియా వస్తారు కదా ముందు ముందు, ఆయనే ఈయన యేసుక్రీస్తు అని. ఆయన్ని ఎవరైతే మెస్సియాగా భవిష్యత్తులో వస్తాడు అనుకున్నారు, రాసి చెప్పారు కదా, ఆయన యేసుక్రీస్తుయే అని నమ్మే వాళ్ళు, వాళ్ళు క్రైస్తవ మతం. కాకపోతే కొంతమంది, ఓ మరి ఆయన మెస్సి అయితే మనందరిని కాపాడడానికి వస్తే ఆయనే ఎలా చంపబడ్డాడు అని కొంతమంది ఆ విశ్వాసాన్ని కోల్పోతారనమాట. ఆ కానీ కొంతమంది లేదు లేదు, ఆయన మన పాపాల కోసం చనిపోయాడు అని ఆ విశ్వసిస్తారు. వాళ్ళందరూ క్రైస్తవులు. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఆ, కాకపోతే మన ప్రభుపాదులు వారు ఆ యూదు మతం గురించి పెద్దగా మాట్లాడలేదన్నమాట. ఆ కానీ భక్తి వినోద్ ఠాకూర్ గారు మాత్రం ఒక వ్యాసం రాశారు, మోసెస్ నుండి మహాప్రభు వరకు. మోసెస్ టు మహాప్రభు అని ఆయన భక్తి వినోద్ ఠాకూర్ ఒక వ్యాసం రాశారు. ఈ యూదులు ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళతోటి పెద్దగా కలవరు అనమాట వీళ్ళు. యూదులు ఇప్పుడు వీళ్ళందరూ ఇజ్రాయెల్ అనే దేశంలో ఉంటారు. వీళ్ళు మిగతా వాళ్ళతోటి పెద్దగా కలివిడిగా, వీళ్ళు చాలా బలమైన వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉండే తక్కువ మంది అయినా సరే, ప్రపంచంలో ఉన్న మీడియానంతా వీళ్ళే అన్నమాట నియంత్రించేది. అలాగే పెద్ద పెద్ద బిజినెస్ వీటన్నిటిని వీళ్ళు నియంత్రిస్తారు. వీళ్ళు ఏం భావిస్తారంటే, మనం దేవుడి చేత ఎన్నుకోబడ్డాం, మన కోసం భగవంతుడు సముద్రంలో నుండి మార్గాన్ని సృష్టించారు, మన కోసం మనల్ని కాపాడారు. కాబట్టి మనం విశేషమైన వాళ్ళం, మనం స్పెషల్ కాబట్టి మనం స్పెషల్ గానే ఉండాలి, మిగతా వాళ్ళతో కలవకూడదు. ఆ విధంగా ఉండటం వల్ల మిగతా వాళ్ళందరూ వాళ్ళని కొంచెం దూరంగా కూడా పెట్టారనమాట. ఇది హింసకు దారితీసింది. మనం చూడొచ్చు అనమాట. రెండో ప్రపంచ యుద్ధంలో సమయంలో హిట్లర్ 60 లక్షల యూదుల్ని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి చంపేశాడు అన్నమాట. ఆ సమయంలో మిగతా వాళ్ళందరూ కూడా ఎదురు తిరగలేరు పెద్దగా. ఓకే, చంపేస్తే చంపేయండి వాళ్ళని అన్నట్టు వదిలేశారు. ఆ సమయంలో క్యాథలిక్ చర్చి అనేది, ఈ క్రిస్టియానిటీ వచ్చింది యూదు మతం నుండి. యూదు మతం మొదట ఉండేది 3500 సంవత్సరాల క్రితం. అందులో అబ్రహాం, మోసెస్ ప్రవక్తలు వాళ్ళు నమ్మారనమాట. ముందు ముందు ఇంకొక ప్రవక్త వస్తారు మెస్సయ్య అని. అది యేసుక్రీస్తు అని నమ్మిన వాళ్ళు క్రైస్తవ మతం. ఆ విధంగా క్రైస్తవ మతం వచ్చింది యూదు మతం నుండే. కానీ ఆ యూదు మతస్థుల్ని హిట్లర్ చంపుతున్నప్పుడు ఈ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు వాళ్ళకి ఆయనకి మద్దతు ఇచ్చారన్నమాట. చంపితే చంపండి, ఎందుకంటే వీళ్ళే మా యేసుక్రీస్తుని సిలువ వేసింది, ఈ విధంగా వాళ్ళు చెబుతారు. తర్వాత 1948లో ఆ విధంగా ఎంతో మంది యూదులు చనిపోయారు, హిట్లర్ చంపేశాడు వాళ్ళని. దాని తర్వాత 1947లో అమెరికా వాళ్ళకి ఈ ఆసియా ఖండంలో వాళ్ళకు ఒక మిలిటరీ క్యాంప్ కావాలి. ఆ మిలిటరీ క్యాంప్ కావాలంటే వాళ్ళకు ఒక దేశం కావాలి. అందుకని చెప్పి వాళ్ళు ఆ ఇజ్రాయెల్ని సృష్టించి యూదులందరూ అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆ విధంగా ఇజ్రాయెల్ని సృష్టించారు. దానికి పాలస్తీనాకి మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి.
ఇందాక చెప్పినట్లు వాళ్ళ సంఖ్య తక్కువ కానీ వాళ్ళ ప్రభావం చాలా ఉంటుందన్నమాట. మొత్తం ప్రపంచంలోని మీడియాని, పెద్ద పెద్ద బిజినెస్ వాటన్నిటి వీళ్ళే నియంత్రిస్తారు. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే యూదు క్రైస్తవ మతం, ఇస్లాం మతం, భగవంతుడు దేవుడి రూపం, భౌతిక రూపంలో కనిపించడం. భౌతికం అంటే ఈ భూమి, నీరు, ఆకాశం, అగ్ని, ఇవన్నమాట, వాయువు. ఇవి భౌతిక పదార్థాలు. భగవంతుడు ఈ పదార్థాల్లో కనిపించడు. మనం మన ధార్మిక మతాల్లో ఏంటంటే ఈ భౌతిక పదార్థాలు కూడా భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి నుండే కదా ఈ భూమి వచ్చింది, భగవంతుడి నుండే నీరు వచ్చింది. ఆధ్యాత్మిక జగత్తు భగవంతుడి నుండే వచ్చింది, భౌతిక జగత్తు భగవంతుడి నుండే వచ్చింది. ఈ భూమి, ఇవన్నీ ఆయన కావాలనుకుంటే ఆయన భౌతిక పదార్థాల ద్వారా కూడా మనకు కనిపించవచ్చు. అది ధార్మిక మతాలు చెప్పేది. అందుకే మనం విగ్రహారాధన ఇవన్నీ చేస్తాం. విగ్రహారాధన అనేది ఒక వాళ్ళు చెప్పేదంటే మీరు ఒక రాయిని పూజిస్తున్నారు. ధార్మిక మతాలు చెప్పేది అవును అది రాయే, ప్రాణ ప్రతిష్ఠ చేయకముందు. కానీ ఎప్పుడైతే గొప్ప భక్తులు ఆ భగవంతుని వేడుకుంటారో, స్వామి మిమ్మల్ని మేము మా ఉన్న ఈ కళ్ళతోటి, ఈ ఇంద్రియాలతోటి మిమ్మల్ని మేము గ్రహించలేము, దయచేసి మాకు కనబడే విధంగా మీరు ఈ రూపంలోకి రండి అని ప్రార్థన చేస్తే భగవంతుడు ప్రాణ ప్రతిష్ఠ అంటారు, ఆ రూపంలోకి వస్తారు. అప్పుడు ఆ విగ్రహం అది రాయి కాదు, ఇంకే అది ప్రతిమా నహీతుని సాక్షాత్ గజేంద్ర నందన్. అది ఇంకన భగవంతుడి యొక్క రూపమే అన్నమాట. సో ఆ విధంగా ధార్మిక మతాలు చెబుతాయి. కానీ వీళ్ళ ప్రకారం దేవుడు విగ్రహ రూపంలో భౌతిక రూపంలో కనిపించడు. మీరు కనుక రాయిని పూజిస్తున్నారు అనుకోండి, మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఒక భగవంతుడికి ఒక కాంపిటేటర్ని ఆ, సృష్టించి నిజమైన భగవంతుణ్ణి పూజించకుండా మీరు ఒక ఆ, ఆయనకి పోటీగా ఇంకొక దాన్ని తయారు చేసి దాన్ని పూజిస్తున్నారు అని వీళ్ళు చెబుతారనమాట. అందుకే ఆ మోసెస్ ఆ ఆయన కొండ మీదకి వెళ్తారనమాట. కొండ మీదకి వెళ్ళి 10 కమాండ్మెంట్స్ అని ఉంటాయి, వాళ్ళకి 10 సూచనలు ఉంటాయి అన్నమాట. ఆ 10 సూచనలు తీసుకురావడం కోసం ఆయన కొండ మీదకి వెళ్తే అక్కడ ఒక పొద తగలబడుతూ ఉంటుంది. ఆ పొద తగలబడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన భగవంతుడి యొక్క వెనక భాగాన్ని చూస్తారు. వెనక భాగాన్ని చూసి భగవంతుడి ఆయన సొంత చేతితోటి ఒక రాతి మీద ఆ 10 కమాండ్మెంట్స్ ని అవన్నిటిని రాస్తారనమాట. ఆ 10 నిబంధనలు రాసి మోసేస్కి ఇస్తారు, నువ్వు తీసుకెళ్లి వీటిని. ఆయన ఆ విధంగా కొండ దిగి వెళ్ళే సమయానికి అక్కడ ఉన్న యూదులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా ఒకసారి కూడవేసి దాన్ని ఒక బంగారు దూడలాగా తయారు చేసి, ఆవు దూడలా తయారు చేసి దాన్ని పూజిస్తూ ఉంటారు. అది చూసి మోసెస్ కి చాలా కోపం వచ్చింది అనమాట. మీరు విగ్రహారాధన చేస్తున్నారని చెప్పి ఒక కత్తి తీసుకు అని కోపంతో ఊగుతున్నప్పుడు ఆయన చేతిలో ఆ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, రాయి అది కింద పడి అది పగిలిపోయింది. అది పగలంగానే ఇంకా కోపపడతాడు. ఇంకా కోపపడి ఒక కత్తి తీసుకొని ఆ దూడను నరికేస్తాడు అన్నమాట. ఆ బంగారు అంటే ఆ బంగారంతో చేసిన ఆ దూడని. ఆ విధంగా ఈ మతాల్లో ఇది ఉందన్నమాట. విగ్రహారాధాన్ని వాళ్ళు విపరీతంగా ఖండిస్తారు. అందుకే వాళ్ళు ఏ దేశాన్ని ఆక్రమించినా సరే ఆ దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ నాశనం చేస్తారన్నమాట. ఈ 3 మతాల వాళ్ళు, యూదు మతం కానీ, క్రైస్తవ మతం కానీ, ఇస్లాం మతం కానీ. మనం అందరం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. వాళ్ళు ఆ ఈ రాజులు ఇంతకు ముందు ఈ మతాల నుండి వచ్చిన రాజులు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడానికి విగ్రహాలను మెట్రుల్లో వాడుకునే వాళ్ళు, ఈ విధంగా చేసేవారు అనమాట. వాళ్ళు చెప్పేది ఇది అబద్ధపు దేవుడిని మీరు పూజిస్తున్నారు, దాన్ని నాశనం చేయడం ద్వారా మన భక్తిని చూపించవచ్చు. సో మీరు ఎంత విగ్రహాలను నాశనం చేస్తే అంత మీకు భక్తి ఉందని. సో ఆ విధంగా వాళ్ళు విగ్రహారాధన మహాపాపం అని చెబుతారనమాట. కానీ మనం చేసేది విగ్రహారాధన కాదనమాట. ప్రాణ ప్రతిష్ఠ చేసిన భగవంతుడి యొక్క రూపం అది. ఏ సినిమా తారలను, ఒక్కోసారి సినిమా తారలకి, క్రీడా తారలకు కూడా విగ్రహాలు పెడతారు. అది తప్పు, వాళ్ళని పూజించడం. ఆ ఒక తమిళనాడులో ఒక నటి ఉండేవాళ్ళు, ఆమెకి
గుడి కట్టి ఆమెను పూజించేవాళ్ళు. తర్వాత అమితాబ్ బచ్చన్కి ఒక గుడి కట్టారు. సచిన్ టెండూల్కర్ గుడి కట్టారు. దాన్ని విగ్రహారాధన అంటారు. అటువంటి విగ్రహారాధన చేయడం తప్పు. కానీ శాస్త్రాల ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తే దాన్ని విగ్రహారాధన అంటారు. అది యాక్చువల్గా అర్చామూర్తి సేవ అన్నమాట. సో అందులో తప్పేమీ లేదు. కాకపోతే వీళ్ళు ఆ సరైన అవగాహన లేక వాళ్ళు భారతదేశంలో కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కనుక ఆ దేశాన్ని ఆక్రమించుకుంటే అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ ఆ ధ్వంసం చేస్తారనమాట. తర్వాత ఇది యూద మతం గురించి కొన్ని ప్రాథమిక అంశాలు. తర్వాత క్రైస్తవ మతం, ఇందాక చూసిన విధంగా ఈ క్రైస్తవ మతం కూడా యూదు మతం నుండే ఉద్భవించింది. యూదు మతం అనేది 3500 సంవత్సరాల క్రితం ఉన్నది. ఈ క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. యూదు మతంలోనే ముందు ముందు ఒక మెస్సయ్య వస్తారు అని అన్నారు. ఆ మెస్సయ్య యేసుక్రీస్తు అని నమ్మే వాళ్ళు క్రైస్తవులు. ఆ మెస్సయ్య మహమ్మద్ అని నమ్మే వాళ్ళు ముస్లింలు అన్నమాట. కాకపోతే ఇది యూదు మతం నుండి వచ్చినా సరే వీళ్ళు లేదు లేదు, మేము ఒక సపరేట్ మతం అని చెప్పి క్రైస్తవ మతాన్ని పెట్టుకున్నారు. ఆ ఈ విధంగా ఈ మతాలు అనేవి గతంలో జరిగిన పవిత్ర సంఘటనలతోటి మన జ్ఞాపకాలను ఆధ్యాత్మికత చేస్తాయి. ఇప్పుడు మనకు ఉందనుకోండి, మనకి ఎవరైతే భౌతికవాదులు ఉన్నారో వాళ్ళు గుర్తు చేసుకోవాలని గతాన్ని, ఓ ఫలానా రోజు మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళాం, తిరిగి వచ్చేటప్పుడు ఆ డాబాలో తిన్నాం. ఈ విధంగా వాళ్ళు ఇంద్రియ తృప్తి ఎక్కడెక్కడ చేసుకున్నాం వాటిని గుర్తుంచుకుంటారు. కానీ అది దానివల్ల మనకు వచ్చే లాభం ఏముంది? మన బంధన కలుగుతుంది, మళ్ళీ ఇంకో జన్మ దొరుకుతుంది. కానీ ఈ మతాలు ఏం చేస్తాయంటే పవిత్రం చేస్తాయి మన జ్ఞాపకాలని. ఓ 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు బకాసురుని చంపాడు. ఈ విధంగా ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వచ్చారు, ఆ కాజీ మృదంగాన్ని ధ్వంసం చేస్తే ఆయనతో వెళ్ళి మాట్లాడి ఆ మళ్ళీ ఈ సంకీర్తనని స్థాపించారు. 50 సంవత్సరాల క్రితం ప్రభుపాదులు వారు వచ్చారు, ఆయన అమెరికా వెళ్ళి ఈ 108 మందిరాలని స్థాపించారు. ఈ విధంగా మన జ్ఞాపకాలని ఏ ఇంద్రియ తృప్తి గురించో కాకుండా ఈ విధంగా పవిత్రమైన వాటిని గుర్తించుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా భవిష్యత్తు మీద కూడా ఆశను అనేది ఇస్తాయి. ఆ విధంగా వచ్చింది ఈ క్రైస్తవ మతం. ముందు ముందు ఒక మెస్సయ్య వస్తారు భవిష్యత్తులో అనే దాని మీద ఈ క్రైస్తవ మతం అనేది స్థాపించబడింది. ఆ వచ్చిన ఆయన యేసుక్రీస్తు అని నమ్మేవాళ్ళు. ఆ విధంగా యేసుక్రీస్తు వచ్చారు, ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన రాజకీయాల్లో పెద్ద మార్పు చేయలేకపోయారు అనమాట. యేసుక్రీస్తు వచ్చారు, సిలువ వేయబడ్డారు. కానీ ఎవరెవరైతే ఆయన నమ్మారో తర్వాత 400 సంవత్సరాల పాటు వాళ్ళని వేధించారనమాట. ఆ దేశంలో, రోమన్ దేశంలో వాళ్ళని సింహాలకు ఆహారంగా వేసేవాళ్ళు, ఈ విధంగా చేసేవాళ్ళు. తర్వాత 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఒక రాజు తీసుకున్నాడు అనమాట ఈ క్రైస్తవ మతాన్ని. ఆ రాజు తీసుకున్న కాడి నుండి ఈ క్రైస్తవ మతం అనేది బాగా విపరీతంగా వ్యాప్తి చెందింది. అప్పుడు దాకా వీళ్ళని హింసించే వాళ్ళు, ఎప్పుడైతే ఈ రాజు క్రైస్తవ మతాన్ని తీసుకున్నారో వీళ్ళు ఎక్కువ మంది అయ్యారో వీళ్ళు మిగతా వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు మరియు ఆయన సందేశం ప్రకారం జీవించే వారికి ప్రతిఫలం ఇస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చారు 2000 సంవత్సరాల క్రితం, ఆయన వెళ్ళిపోయారు. కాకపోతే ఆయన కొన్ని చెప్పెళ్ళారు, ఇది ఇది పాటించండి అని. ఎవరెవరైతే ఆయన చెప్పినవి పాటిస్తారో వాళ్ళందరికీ ఆయన మళ్ళీ పుడతాడు. ఆ మళ్ళీ పుట్టినప్పుడు ఆయన చూస్తారనమాట ఎవరెవరు నేను చెప్పినవి పాటించారని. వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఆయన ఈ భూమి మీదే దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తారు. అలా పాటించిన వాళ్ళని పర్మనెంట్ గా నరకానికి పంపిస్తారు. ఆ విధంగా వాళ్ళు భయపెట్టి వాళ్ళ మతంలోకి చాలా మందిని ఆకర్షిస్తారు.
శ్రీల ప్రభుపాదుల వారు క్రైస్తవ మతం పట్ల వైఖరి ఏంటంటే, ప్రభుపాదుల వారు కొంతమంది నామమాత్రం క్రైస్తవులు ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్న క్రైస్తవులు. వాళ్ళు ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్తారు. పెద్దగా చేసేది ఏముండదు. క్రైస్తవ మతం గురించి బైబిల్ ఏం చదవలేదు. ఏదో అట్లా ఉండే అటువంటి వాళ్ళు ప్రభుపాదుల వారిని కలిస్తే ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ ఈ కృష్ణ చైతన్యాన్ని ఆచరించండి అని ప్రోత్సహించారనమాట. ఆ విధంగా ప్రభుపాదులు వారు అమెరికా వెళ్ళినప్పుడు ఎవరెవరైతే మొదట్లో భక్తులయ్యారో వాళ్ళందరూ క్రైస్తవులు లేదా యూదులే. హిందువులు ఎవరు లేరు కదా. ప్రభుపాదుల వారి మా అందరి శిష్యులు, మొదటి శిష్యులందరూ క్రైస్తవులే. వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ మతాన్ని కూడా పాటించడం లేదు. వాళ్ళంతా డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ ప్రభుపాదుల వారు మీరు ఈ భక్తి చేయండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి, ఆ విధంగా ఎంకరేజ్ చేశారు వాళ్ళని. కాకపోతే ఎవరైతే బాగా క్రైస్తవ మతాన్ని బాగా పాటిస్తున్నారో అటువంటి వాళ్ళకి ప్రభుపాదులు వారు చెప్పలేదు అనమాట. మీరు చేసేది వదిలేసి ఇది తీసుకోండి అని చెప్పలేదు. మీరు ఏదైతే చేస్తున్నారో చేయండి, దాన్ని శ్రద్ధగా చేయండి. మీరు యేసుక్రీస్తును అనుసరిస్తున్నానని చెబుతున్నారు, కానీ యేసుక్రీస్తు చెప్పారు thou shalt not kill, ఎవరిని చంపకూడదని. కానీ మీరు ఎందుకు చంపుతున్నారు? మాంసం తినటం కోసం జంతువులను చంపుతున్నారు, అది తప్పు కదా. ఆ విధంగా వాళ్ళని ప్రభుపాదుల వారు మీరు పాటించండి మీ మతాన్ని, కానీ సీరియస్ గా పాటించండి. ఎందుకు మీరు ఆ, యేసుక్రీస్తు చెప్పింది చేయట్లేదు, ఆ విధంగా చెప్పేవాళ్ళు అనమాట. అలాగే ప్రభుపాదుల వారు యేసుక్రీస్తు దేవుడి యొక్క కుమారుడని గౌరవించారు. అలాగే యేసుక్రీస్తు ఒక గురువు. ఆయన అంటే భగవంతుడి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ విధంగా ప్రభుపాదుల వారు క్రైస్తవుల గురించి, యేసుక్రీస్తు గురించి ఆయన భావనల్ని వేరు వేరు సందర్భాల్లో వెల్లడించారు. సో ఆ విధంగా ఈ ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో, అబ్రహామిక్ నుండి వచ్చిన యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ఇవన్నీ చెప్పేది ఏంటంటే విశ్వంలో ఒక క్రమం ఉంది. సమయానికి సూర్యుడు వస్తున్నాడు, సమయానికి చంద్రుడు వస్తున్నాడు. ఒక ఆర్డర్ ఉంది, ఒక క్రమం ఉంది. ఈ వర్షాకాలం, ఆ, చలికాలం, ఎండాకాలం ఇవన్నీ వస్తున్నాయి ఒక ఆర్డర్లో. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే దేవుడు ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం జీవించాలి, ఈ విధంగా చెబుతాయి అన్నమాట. కానీ గౌడీయ వైష్ణవులు, హిందూ, ముఖ్యంగా ఈ ధార్మిక మతాల్లో ముఖ్యంగా గౌడీయ వైష్ణవంలో కేవలం అంతే కాదనమాట, ఇంకా ఎక్కువ. అసలు ఎవరు దేవుడు, ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో తన భక్తులతోటి ఎలా వ్యవహరిస్తాడు, భక్తవత్సలుడు ఆయన, ఇవన్నీ మన గ్రంథాల్లో ఉన్నాయి అన్నమాట. వాళ్ళకి బేసిక్స్ ఉన్నాయి. దేవుడు ఉన్నారు, ఆయన్ని మనం పాటించాలి. కానీ అసలు ఎవరు ఆయన దేవుడు, ఆయన భక్తులతోటి ఎలా వ్యవహరిస్తాడు, అటువంటి వివరణలన్నీ ఆ వైదిక గ్రంథాల్లో ఇచ్చారనమాట. సో మనం చూసినట్టు యేసుక్రీస్తు యూదుడిగా పుట్టి పెరిగాడు ఆయన. జూయిష్ మతంలో పుట్టాడు ఆయన. 33 సంవత్సరాలు జీవించారు. 33 సంవత్సరాల తర్వాత ఆయనకి సిలువ వేయబడ్డారు. ఆ మొదటి 12 సంవత్సరాల గురించి వివరాలు ఉన్నాయి. మళ్ళీ 29 నుండి 33 సంవత్సరాల వరకు వివరాలు ఉన్నాయి. ఈ మధ్యలో 18 ఏళ్ళు ఏమైంది అనే వివరాలు లేవన్నమాట ఇక్కడ. ఆ దానికి కొంతమంది చెబుతారు అపోస్టిల్ ఆఫ్ ద గాసిప్ ఆఫ్ ఎక్వైరీస్, ఎక్వైరీస్ ఆఫ్ అపోస్టిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సమయంలో ఆయన భారతదేశాన్ని సందర్శించాడు అని కొంతమంది చెబుతారు, ఆ 18 సంవత్సరాలు. అలాగే భవిష్య పురాణం కూడా ఉంది. ప్రతిసర్గ పర్వంలో శాలివాహనుడు అనే వ్యక్తి హిమాలయాలకు వెళ్తే అక్కడ ఒక బాగా గడ్డ ఉండి ఎత్తుగా తెల్లగా ఉన్న వ్యక్తిని కలుస్తారనమాట. మీ పేరు ఏంటంటే నా పేరు ఈషా అని చెబుతారు. ఆ శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. నేను మేరీ అనే కన్యకి జన్మించాను, మలేచ్యులకి మతం గురించి నేర్పించాను, వాళ్ళకి సూర్యుడిని అగ్నిని ఎలా ఆరాధించడం నేర్పించాను, ఈ విధంగా చెబుతారు. ఇందులో కొన్ని కరెక్ట్, కొన్ని తప్పు అన్నమాట. ఎక్కడ యేసుక్రీస్తు సూర్యుడిని అగ్నిని పూజించమని చెప్పడం ఉండదన్నమాట బైబిల్లో కానీ వీటిల్లో. సో కాబట్టి ఆ మనం ఇవన్నీ చెప్పాల్సిన పని లేదన్నమాట. ఎప్పుడన్నా క్రిస్టియన్స్ కలిసినప్పుడు "ఓ, భవిష్య పురాణంలో కూడా ఉంది మీ గురించి, యేసుక్రీస్తు గురించి" అని చెప్పాల్సిన పని లేదు. మనకు చెప్పాలని ఉంటుంది.
చూడండి మా మా గ్రంథాలు ఎంత గొప్పయో, మీ గురించి కూడా మా దగ్గర వివరాలు ఇచ్చాడని. కానీ ఇది ఖచ్చితంగా ఆయన గురించే చెబుతుందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే సూర్యుడిని అగ్నిని ఆరాధించమని ఆయన ఎక్కడ చెప్పలేదు. అలాగే ఈ విధంగా మన గొప్పలు చెప్పుకునే బదులు మా శాస్త్రాలు చాలా గొప్పవి అని, నిజంగానే ఇక మన శాస్త్రాలు గొప్పవి అనిపిస్తే ఆ మంచి భక్తుడవు, మంచి భక్తుడై భక్తి చేయాలి. సో కాబట్టి మనం ఈ క్రీస్తు భారతదేశానికి రావడం, భవిష్య పురాణం ఇలాంటి వాటి గురించి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక మన భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ నాన్నగారు, ఆయన బైబిల్ అంతా చదివారు కొన్నాళ్ళు. ఈ క్రైస్తవ మతం గురించి చాలా రీసెర్చ్ చేశారనమాట. ఆ కాకపోతే ఏదేమైనా సరే ఈ 18 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలియదు అనమాట. ఆయన 12 సంవత్సరాల నుండి 29వ సంవత్సరం వరకు ఏం చేశాడో తెలియదు. 29వ ఏట ఆయన బోధించడం ప్రారంభించారు అనమాట. ఆయన ప్రీచింగ్, ప్రచారం స్టార్ట్ చేశారు. యూదు జాతి అహంకారం గురించి, వీటి గురించి, కొన్నిటి గురించి, మొదలైన వాటి గురించి మాట్లాడుతుంటే కొంతమంది యూదులు వెళ్ళి రోమన్ చక్రవర్తికి ఫిర్యాదు చేశారనమాట. ఈయన మీ గురించి, మిమ్మల్ని రాజుగా దించేసి ఆయన రాజుగా అవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కంప్లైంట్ చేశారు. అదేవిధంగా ఆయన దేవుని కుమారుడు అని అందరికి చెప్పుకుంటున్నారు. అది చాలా తప్పు, దైవ దోషం అది. ఎవరికి చెప్పారు ఏం దేవుని కుమారుడు అని? ఆ విధంగా ఆయన మీద కొన్ని ఆరోపణలు చేసి ఆయన్ని సిలువ వేశారనమాట. సో ఆ యేసుక్రీస్తు గురించి మనకి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ విధంగా నలుగురు అంటారు. వాళ్ళ నలుగురు రాసిన పుస్తకాల గురించి, పుస్తకాల నుండి ఆ వివరాలు మనకు తెలుస్తాయి. కాకపోతే వాటిల్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. మార్కు రాసింది యోహాను అంగీకరించడం, మత్తయి రాసిన లూకా అంగీకరించడం, ఆ విధంగా చాలా తేడాలు ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే సాతానికి దేవుడికి మధ్యలో యుద్ధం జరిగేది కొన్నాళ్ళు ఆగినాక. సైతానికి, ఆ సమయంలో దేవుడు సైతాన్ని చంపేస్తాడు. అప్పుడు ఈ భూమి మీద భగవంతుని యొక్క రాజ్యం స్థాపించబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తును ఆ పాటించారో వాళ్ళందరూ ఇప్పుడు సమాధుల్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ లేస్తారు. వాళ్ళందరూ లేచి వాళ్ళందరూ ఈ దేవుడి రాజ్యంలో ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఆ భయపెట్టి ప్రచారం చేస్తారనమాట. మీరు యేసుక్రీస్తుని పూజించారా, మీరు దేవుని రాజ్యంలో మీకు స్థానం ఉంటుంది. పూజించలేదా, మీరు నరకానికి ఎప్పుడు వెళ్తారని. కానీ ప్రభుపాదులు వారు ఎప్పుడు ఆ విధంగా చెప్పలేదు అనమాట. ప్రభుపాదులు వారిని 1970లో యుద్ధం వస్తే ప్రభుపాదులు వారు మనమని కూడా అందరికీ జనాలకు చెబుదామా, యుద్ధం వస్తుంది, దయచేసి భక్తి చేయండి, అందరూ భక్తి చేయండి, లేకపోతే చచ్చిపోతారు. ఈ విధంగా ప్రభుపాదుల వారు వద్దు, భయంతో మనం ఇప్పుడు ప్రచారం చేయకూడదు. ఆ విధంగా వాళ్ళు ప్రకటన దినం అని చెబుతారు అనమాట. డూమ్స్ డే అంటారు. అది వాళ్ళకే చాలా దిగ్భ్రాంతి కలిగించింది అనమాట. వాళ్ళకే చాలా సిగ్గుచేటు ఒక్కోసారి. ఎందుకంటే ఒకళ్ళు 1985లో ఈ ప్రకటన దినం, ఆ రోజు అందరూ చచ్చిపోతారు. ఎవరైతే ఆ యేసుక్రీస్తుని పాటిస్తున్నారో వాళ్ళందరికీ దేవుడి రాజ్యంలో ఉంటారు, మిగతా వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పారు. కానీ అది జరగలేదు. సరే సరే ఇంకా 2 ఏళ్ళ తర్వాత వచ్చింది అన్నారు, అది రాలేదు. ఆ విధంగా ఈ ప్రకటన దినం గురించి ఎన్నో అంచనాలు, ఎంతో మంది ఆ రోజు వచ్చింది, ఈ రోజు వచ్చిందని చివరికి కొంతమంది ఏమో వదిలేశారు అనమాట. అది మనకు తెలియదు ఎప్పుడు వస్తుందో అనేది, అది భగవంతుడి ఇచ్చ. ఆ విధంగా సో మన శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. భాగవతంలో 26 నరకాల గురించి వస్తుంది 5వ స్కంధం. కానీ ప్రభుపాదులు వారి క్లాసులు వింటే ఎక్కడ దాటి గురించి పెద్దగా చెప్పలేదు. చెప్పొచ్చు కావాలంటే, మీరు అది చేయకపోతే ఈ నరకం వెళ్తారు, ఇది చేయకపోతే ఈ నరకానికి వెళ్తారని భయపెట్టి భక్తులకు తీసుకురావచ్చు. కానీ దానివల్ల వాళ్ళకి భగవంతుడి మీద ఒక రకమైన ద్వేషం ఏర్పడుతుంది. అంటే నేను ఆయన పూజిస్తేనే నన్ను కాపాడతారా, పూజించకపోతే నన్ను నరకానికి వేస్తారా, అంత క్రూరుడు ఆయన. ఆ విధమైన ద్వేషం వచ్చింది అనమాట. అందుకే అటువంటి భయంతో ప్రచారం చేయొద్దని ప్రభుపాదులు వారు ఫిలాసఫీ చెప్పారు. వాళ్ళకి హయ్యర్ టేస్ట్ ఇచ్చారనమాట. ప్రసాదం తినండి, డ్యాన్స్ చేయండి, రోజు మాలలు చేయండి. ఈ విధంగా మీలో ఉన్నతమైన అభిరుచి వస్తే మీరే ఈ మతాన్ని పాటిస్తారు. ఆ విధంగా ప్రభుపాదులు వారు ఇవన్నీ 10 కమాండ్స్ ఇందాక చెప్పారు కదా, వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, నీ తండ్రిని తల్లిని సన్మానించము, ఈ విధంగా
వీటి గురించి మనం వచ్చే వారం కూడా చూద్దాం. అలాగే ఇస్లాం మతం గురించి వీటిలో కొన్ని ప్రాథమిక అంశాలని నేర్చుకుందాం.